హలో గాయస్, దిస్ ఈజ్ శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం జనరల్గా ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్కి ఏమైనా ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కావాలి. అందుకని చెప్పి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి అసలు ఏంటి, ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ అవుతుంది, ప్రింట్ఎఫ్లో ఇంకా ఏముంటాయి మనం తెలుసుకోవాల్సింది, అసలు అది ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. మనం ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసాం. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే ఫస్ట్ ఫైల్ సేవ్ చేసుకోవాలి. 2 బటన్, దీన్ని printf.cగా సేవ్ చేస్తాను. తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ onio.h. ఎందుకో చెప్పాను, గెట్ ch అవి రాయాలంటే ఇది రాసుకోవాలి. void main, enter the main method. ఈ మెయిన్ మెథడ్లో కోడ్ రాసుకోవాలి మనం. ఫస్ట్ అసలు printf ఇదిగోండి చూసారా, శ్రీ గణేష్, దిస్ ఈజ్ శ్రీ గణేష్ ప్రింట్ అయింది అవుట్పుట్ స్క్రీన్ మీద. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేసి వేరియబుల్ని ప్రింట్ చేయటం ఎలాగో లాస్ట్ దాంట్లో చూసాం, లాస్ట్ వీడియోలో. డౌట్స్ ఉంటే లాస్ట్ వీడియో చూడండి. టూ ఎయిట్ సెవెన్ సిక్స్, దిస్ ఈజ్ శ్రీ గణేష్. ఇది గార్బేజ్ అంటారు. ఇప్పుడు ఇది పక్క పక్కనే లైన్లో ప్రింట్ అయినాయి. నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి అంటే స్లాష్ అని వాడతాం. స్లాష్ అని వాడితే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అసలు అనేది ఈ లైన్లో ఉంది, ఈ లైన్లో రావాలి అంటే స్లాష్ అని వాడతాం. ఈ ప్రోగ్రామ్లో చూడండి, 28761 ఆ లైన్లో, ఇది ఈ లైన్లో ప్రింట్ అయింది. ఎందుకని స్లాష్ అని వాడాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి వాడదాం, ఇక్కడ స్లాష్ టీ కూడా వాడదాం. దీని ముందు స్లాష్ టీ ఏంటంటే ట్యాబ్ స్పేస్ని ఇస్తుంది. చూడండి, చూసారా, ట్యాబ్ స్పేస్ ఇచ్చి ముందుకు వచ్చింది. దిస్ ఈజ్ శ్రీ గణేష్ ముందుకు వచ్చింది ఇటువైపుకి. అది ట్యాబ్ స్లాష్ టీ వల్ల అంటే ట్యాబ్ స్పేస్ ఇస్తుంది. ఇప్పుడు ఏకి అసైన్ చేసుకొని వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఏకి వాల్యూ అసైన్ చేసుకొని వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. చూద్దాం ఎలాగో. వాల్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది అని చూద్దాం. $72, $73 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి అదేమవుతుందో. ఇంకో 72, 73, దిస్ ఈజ్ శ్రీ గణేష్ అని పడుతుంది. అలాగే మనకి ఇప్పుడు ఇంకా ప్రింట్ఎఫ్లో మనం ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి, స్లాష్ అని ఏమన్నా నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రింట్ఎఫ్లో ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేస్తా, బి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ కాబట్టి ప్రతి ఫంక్షన్ ఒక రిటర్న్ వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఏం రిటర్న్ చేస్తుంది అనేది చూద్దాం. ప్రింట్ఎఫ్ ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. ప్రింట్ఎఫ్ %LD, అది కూడా ఇదే కదా మరి. ఇది ఏంటి, స్లాష్ కూడా వాడుకోవచ్చు. స్లాష్ వాడేసాను. అందుకని %LD పెట్టాను. చూసారా, ఇప్పుడు అక్కడ ఎందుకని 5 వచ్చింది, బి వాల్యూ 5 ఎందుకు రిటర్న్ అయింది అనేది చూద్దాం. ఇప్పుడు
ఇదేమన్నా ఒకసారి రన్ అవుతుంది. ఏంటిది 7273 ఒకసారి పడుతుంది. నెక్స్ట్ దిస్ ఒకసారి, ఈస్ ఒకసారి, శ్రీ ఒకసారి, గణేష్ ఒకసారి. 5 కాబట్టి బి వాల్యూ 5 అయింది. అదే ఈ స్టేట్మెంట్ తీసేద్దాం. ఓపెన్ చేద్దాం. ఎక్కడ తీసేసి కింద రాద్దాం. ఈ వాల్యూ 21 ప్రింట్ అయింది. అది అంటే /t స్పేసెస్కి అన్నిటికీ కలిపి ప్రతి ఒక్క అక్షరానికి రిటర్న్ చేస్తుంది అనమాట వాల్యూ. అందుకని చెప్పి 21 పడింది అక్కడ. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఇవన్నీ తీసేసి రాద్దాం. printf hi ఎంత ప్రింట్ అవుతుంది అని చూద్దాం. చూసారా హాయ్ ఎన్ని అక్షరాలు 2. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి హాయిలో, అది ఎన్ని లెటర్స్ ఉన్నాయి 2 కాబట్టి 2 ప్రింట్ అయింది. అలాగే ఇందాక 21 ఎందుకు ప్రింట్ అయింది, /t ఒకటి, దిస్లో 4, మళ్ళీ స్పేస్ 1, ఈజ్లో 2, మళ్ళీ శ్రీలో 3, మళ్ళీ స్పేస్ 1, మళ్ళీ గణేష్లో 6, అలాగ అన్నీ కలిపి అలా ప్రింట్ అయింది. ఇది ప్రింట్ఎఫ్ కూడా. ప్రింట్ఎఫ్ ఎందుకు రిటర్న్ చేస్తుంది వాల్యూ అనేది ఏంటంటే, ప్రింట్ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ కాబట్టి ఎవ్రీ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. కాబట్టి ప్రింట్ఎఫ్ ఏదైతే అవుట్పుట్ స్క్రీన్ మీద ఎన్నైతే లెటర్లు ప్రింట్ చేస్తుందో ఆ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ప్రింట్ఎఫ్లో రిటర్న్ చేసేది అలా రిటర్న్ చేస్తుంది. ఇది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్.